వైకుంఠవాసుని దర్శనం కల్పించాల్సిన సాక్షాత్ టీటీడీనే కౌంటర్ల వద్ద భద్రత వహించడంలో విఫలమై భక్తుల ప్రాణాలు పోవటానికి కారకులయ్యారని ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర నేతలు ఆరోపణలు చేశారు. టీటీడీ మరియు పోలీసు శాఖ నిర్లక్ష్య వైఖరికి ప్రతిఫలంగా క్యూ లైన్లో చనిపోయిన వారికి శాశ్వత ఉద్యోగం, అలాగే ₹1 కోటి ప్రాణ నష్టపరిహారాన్ని అందజేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా కానీ మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఈ యొక్క ఘటన పైన ఖచ్చితంగా సిబిఐ విచారణ చేపట్టాలి, సిట్ విచారణ చేపట్టాలి. అక్కడ అధికారులు ఎవరైతే కనుక నిర్లక్ష్యంతో ఉన్నారో వాళ్ళందరి పైన చర్యలు తీసుకోవాలి. అలాగే ఈ ఘటనకు బాధ్యులైన వారికి ఖచ్చితంగా శిక్ష పడాలో చూడాలి. ఏదో ఒక సినిమాలో హీరో వెళ్ళాడని చెప్పి ఆయన మీద ఈరోజు కేసు పెట్టారు. ఇప్పుడు ఎవరి మీద కేసు పెట్టాలి? ఇక్కడ ఎందుకు పెట్టలేకపోతున్నారు? అంటే మీ ప్రభుత్వమేనా? భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉంది. ఎంతమంది భక్తుల్ని కూడా శివాని భక్తులను చంపేస్తూ కూడా కేసు పెట్టలేరా? ఎందుకు ఆ నైతిక బాధ్యత ఈరోజు తీసుకోలేకపోతారు? అందుకని వీళ్ళ మీద మాకు నమ్మకం లేదు. తక్షణమే ఈ రోజున నిఘా వ్యవస్థ మొత్తం కూడా ఇన్వాల్వ్ అయ్యి దీన్ని ఛేదించాలి. అందులో మహిళ కూడా చనిపోవడం జరిగింది. అలాగే పురుషులు ఉన్నారు. ఇప్పటికీ ఛత్రఘాతులు కూడా ఒక హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నారు. చనిపోయిన కుటుంబానికి శాశ్వత ఉద్యోగం కల్పించాలి. అలాగే ₹1 కోటి నష్టపరిహారం కల్పించాలి. తక్షణం ఎవరైతే ఛత్రఘాతున్నారో వాళ్ళకందరూ కూడా మెరుగైన వైద్యం అందించాలి. అవసరమైతే విదేశాల నుంచి కూడా తీసుకొచ్చి ఇంకొక భక్తులు కూడా ఇలాంటి జరగకుండా ఖచ్చితంగా వైద్యం అందించి ఆ యొక్క కొట్టుమిట్టాడుతూ కొన్న ఊపిరితో కూడా ప్రాణాల మీద కొట్టుమిట్టాడుతున్నటువంటి ఆ యొక్క ఛత్రఘాతులకు కూడా న్యాయం చేయలేకపోతే కనుక ఈ యొక్క పాలక మండలిని రద్దు చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఒక రాజకీయ నాయకుడు నిన్న చూడండి, నరేంద్ర మోడీ గారు వస్తే రాష్ట్ర ప్రభుత్వం లక్షల జనాల్ని తోలి అక్కడ వేల మందిని భద్రత కల్పించినారు. అంటే ఈ భక్తులు డబ్బు ఇవ్వరనే, ఉండిలో డబ్బు తక్కువ వేస్తారనే, అంటే వారి యొక్క నిర్లక్ష్యమా? సామాన్య భక్తుడు భగవంతుడి దృష్టిలో భగవంతుడికి ఎంతో పరమ భక్తుడు, కానీ ప్రభుత్వ పరిపాలకులు ఎందుకు కనపడట్లేదని నేను ప్రశ్నిస్తున్నాను. ఇలాంటి కార్యక్రమాలు, ఇలాంటి అసంఘటిత కార్యక్రమాలు ఎప్పుడు కూడా పునరావృతం కాకుండా భవిష్యత్తులో ఎన్నో కార్యాచరణలు చేపట్టాలని చెప్పేసి, భక్తులకు మంచి చికిత్స అందించాలని చెప్పేసి నేను మరీ అధికారుల్ని ప్రార్థిస్తూ కోరుతున్నాను. టీటీడీ బోర్డు కూడా వాళ్ళ పర్యవేక్షణ ఎక్కడ కనపడలేదు. కేవలం వాళ్ళ వ్యక్తిగత కార్యకలాపాలకి వాటికి వినియోగించుకుంటారు. కానీ ఆ టీటీడీ బోర్డు మెంబర్ అనే పదవిని భక్తులు ఇన్ని కౌంటర్లు పెట్టారు, మనం వెళ్ళి పర్యవేక్షిస్తామని ఏ ఒక్క సభ్యుడు కానీ దాన్ని పట్టించుకున్న పాపాలు పోలేదు. ఇదే షాపింగ్ కాంప్లెక్స్ అయితే తగిన సెక్యూరిటీ ఉంటుంది దేవస్థానంలో. ఈరోజు లక్షల మంది నరేంద్ర మోడీ గారి సభకి సెక్యూరిటీ ఇచ్చి అక్కడ ఎలాంటి సమస్య లేకుండా చూసిన వాళ్ళు భక్తులకు ఎందుకు భద్రత కల్పించలేకపోయినారు? అంటే సెక్యూరిటీ ఫోర్స్ అంతా లేదనా, లేదంటే ఉన్న ఫోర్స్ అంతా మోడీ గారి సభకు తరలించారనా? దీని మీద మేము తీవ్రంగా స్పందిస్తున్నాము, తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇందుకు బాధ్యులైన సెక్యూరిటీ ఆఫీసర్, పోలీస్ డిపార్ట్మెంటు, స్థానికంగా ముఖ్యంగా ఈఓ, అడిషనల్ ఈఓ, వీళ్ళందరూ ఎస్పీ గారు మొదలుకొని అందరూ బాధ్యత వహించాలి. దీనికి వీరిపైన తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆమ్ ఆద్మీ పార్టీని డిమాండ్ చేస్తూ, చనిపోయిన వారికి దేవస్థానంలో ఉద్యోగం కల్పించి వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాల్సిందిగా ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నామండి. థ్యాంక్ యూ.